నమస్తే, నేను మీ హరిత. ఇప్పుడు నేను ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11కి 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్న హయత్ నగర్లోని ఎస్ఎన్ఎస్ స్టైల్ బజార్ ఫుల్ హౌస్ ఇంటీరియర్ వారి ఎక్స్పీరియన్స్ సెంటర్కి వచ్చాను. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. ఎందుకంటే రెండు కష్టమైన పనులు కాబట్టి. ఇప్పుడు ఈ సామెతను మార్చి చెప్పాలేమో. ఎందుకంటే ఇల్లు కట్టడం ఒక ఎత్తు అయితే దానికి మంచి క్వాలిటీ ఉన్న లగ్జరీ లుక్ ఇచ్చే ఇంటీరియర్స్ చేయించడం ఒక ఎత్తు. ఫుల్ హౌస్ ఇంటీరియర్స్ గురించి అందరికీ తెలిసిందే. చెర్లపల్లిలో వీళ్ళకు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది. సో హయత్ నగర్లో ఇంత పెద్ద ఎక్స్పీరియన్స్ సెంటర్ పెట్టడానికి కారణాలేంటి, అసలు ఇక్కడ ఏమేమి ఉంటాయి తెలుసుకుందాం. నాతో పాటు ఉన్నారు ఫుల్ హౌస్ ఇంటీరియర్స్ ఎండి వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు, కంగ్రాచులేషన్స్. ఇంత పెద్ద ఎత్తున హయత్ నగర్లో ఫుల్ హౌస్ ఇంటీరియర్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ని లాంచ్ చేశారు. ఒకసారి దీని గురించి నాకు చూపిస్తారా? Sure, ma'am. I'll brief you. వెంకటరెడ్డి గారు, ఇంతకుముందు మనం ఫుల్ హౌస్ ఫ్యాక్టరీలో ఇంటీరియర్స్ ఫ్యాక్టరీలో చేశాము. అక్కడ అంత పెద్ద యూనిట్ పెట్టుకొని ఇక్కడ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఓపెన్ చేయడానికి రీజన్ కనుక్కోవచ్చా? జనరల్లీ మాలాంటి ఇంటీరియర్ ఇండస్ట్రీ ఉన్న మాలాంటి వాళ్ళకి ఏదైనా ఒక కస్టమర్ ఇంటీరియర్స్ రిక్వైర్మెంట్ కోసం మా ఫ్యాక్టరీకి వస్తే ఇక్కడ వాళ్ళకి ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ కానీ ఒక ప్రోడక్ట్ డిస్ప్లే అక్కడ దొరకదు. సో కంపల్సరీగా ఇంటీరియర్స్ ప్రొవైడ్ చేసే మాలాంటి సొల్యూషన్ ప్రొవైడర్స్కి కస్టమర్స్కి ఒక బెటర్ క్లారిటీ కోసం వాళ్ళు కొనుక్కుంటున్న ప్రతి ఇంటీరియర్స్ బిఫోర్ చూసింగ్ దేర్ ఐటమ్స్ దే హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ అన్నట్టు. ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేయాలి. అంటే లైవ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఇలాంటి ఖచ్చితంగా అవసరం. అందుకోసమని ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్ మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఈస్ టు డిస్ప్లే అవర్ ఎంటైర్ ప్రోడక్ట్ రేంజ్. అంటే ఫుల్ హౌస్ ఫ్యాక్టరీలో రెడీ అవుతున్న ప్రతి ప్రోడక్ట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఒక కిచెన్లోనే ఒక 50+ యాక్సెసరీస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ గో టు ద వార్డ్రోబ్స్లో చాలా రకాల వార్డ్రోబ్స్ ఉంటాయి. తర్వాత అలాగే టీవీ యూనిట్స్, ప్రతి ఐటమ్ ఇంటీరియర్స్లో వాడే ప్రతి ఐటమ్ వాళ్ళు చూస్ చేసుకునేటప్పుడు ఇక్కడ వాళ్ళు కరెక్ట్గా డిస్ప్లేలో చూసి దాంట్లో ఉన్న యాక్సెసరీస్ ఏం వాడారు, మనకేం సూట్ అవుతుంది. ఇక్కడ మా ఆర్కిటెక్ట్స్ ఎప్పుడు అవైలబుల్ ఉంటారు. ఏ క్లయింట్ ఇక్కడికి వచ్చినా క్లయింట్ రిక్వైర్మెంట్ని ప్రాపర్గా స్టడీ చేసి వాళ్ళకు ఒక డిజైన్ కన్సల్టెంట్ లాగా యాక్ట్ చేస్తారు. ఒక డిజైనరు వాళ్ళు చెప్పాల్సిన అంటే వాళ్ళ ఫ్లోర్ ప్లాన్కి తగ్గట్టుగా వాళ్ళ ఇంటికి ఏ డిజైన్ ఆఫ్ కిచెన్ సూట్ అవుతుంది, ఏ వార్డ్రోబ్ సూట్ అవుతుంది, దానికి ఎలాంటి ఫేషియా ప్యానెల్స్ వాడాలి, ఏం యాక్సెసరీస్ వాడితే బాగుంటుంది, క్లయింట్కి చాలా క్లియర్గా ఇక్కడ ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేయించాం. బిఫోర్ బయింగ్ క్లయింట్ విల్ గెట్ ఏ కంప్లీట్ క్లారిటీ వాట్ దే ఆర్ బయింగ్. సో ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ డిస్ప్లే ఈజ్ అగైన్ మ్యామ్ to display the entire product range of full house, right from your kitchens, storage units and your wardrobes, malli tarvata your beds and sofas and center tables, side tables. సో కంప్లీట్ ప్రోడక్ట్ రేంజ్ని ఇక్కడ పెడితే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. పేపర్ మీద చెప్పడం వేరు, వాళ్ళు ఫిజికల్గా ఎక్స్పీరియన్స్ అవ్వడం. ఎగ్జాంపుల్ నేను ఒకటి చూపిస్తాను. ఇక్కడ ఈ కార్నర్ ఉంది, ఇది ఒకటి. ఈ యూనిట్ని నేను పేపర్ మీద వాళ్ళకి ఎంత చూపించినా అర్థం కాదు. అవును, ఈ డ్రా స్పెషాలిటీ ఏంటి, దీని అడ్వాంటేజ్ ఏంటి. సో దీన్ని ఇక్కడ వాళ్ళు వచ్చి ఎక్స్పీరియన్స్ చేశారనుకోండి, వాళ్ళకి క్లియర్గా అర్థం అవుతుంది ఈ కార్నర్ స్పేస్ని నేను ఎలా యూటిలైజ్ చేయబోతున్నాను, దానికి ఇక్కడ ఉన్న వీళ్ళ దగ్గర ఉన్న నెంబర్ ఆఫ్ యాక్సెసరీస్ ఏంటి, అందులో నా ఇంటికి నా కిచెన్కి ఏ యాక్సెసరీ ఉపయోగపడుతుంది. సో కొనేప్పుడు మీకు చాలా క్లారిటీగా తీసుకుంటారు. ఈ కిచెన్ చూసారనుకోండి, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కిచెన్. అలాగే వేరే మనం ఇంకొక కిచెన్ చూస్తే మీడియం రేంజ్ కిచెన్ ఉంటుంది, అంటే చిన్న స్పేసెస్. అక్కడ ఒక ఐ కిచెన్ ఉంటుంది, అది చిన్నది. ఇంకొకటి ఎల్ కిచెన్ ఉంటుంది, యూ కిచెన్. డిఫరెంట్ కిచెన్స్ ఉంటాయి డిస్ప్లేలో. సో ఓవరాల్ డిస్ప్లే ఈజ్ ఆల్ అబౌట్ గివింగ్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు ద క్లయింట్ విత్ టచ్ అండ్ ఫీల్. ఇంటీరియర్స్ అనేది చాలా చాలా పెద్ద సెగ్మెంట్. రెసిడెన్షియల్కి అయితే చాలా స్కోప్ ఉంటుంది. అందులో మీరు ఏం కవర్ చేస్తారు? లైక్ రెసిడెన్షియల్ సెగ్మెంట్లో మ్యామ్ రైట్ ఫ్రమ్ అంటే 3 BHKస్లో కానీ విల్లాస్లో కానీ బేసిక్గా ఇట్స్ లైక్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ టంకీ ప్రాజెక్ట్. అంటే రైట్ ఫ్రమ్ ఫాల్ సీలింగ్ లైటింగ్ నుంచి మొదలు పెడితే కిచెన్, వార్డ్రోబ్స్ అండ్ బెడ్, సోఫాస్, కంప్లీట్ డైనింగ్ సెట్, కర్టన్స్ వరకు కూడా. సో ఆ ప్రోడక్ట్ అంతా కూడా మేము ఇక్కడ డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తాం. ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ దిస్ ఏరియా లైక్ పర్టికులర్ వాల్, ఇక్కడ ఒక కార్పెట్తో వాల్ ఆర్ట్ ఎలా చేస్తాం. అండ్ దిస్ ఇమీడియట్లీ మీకు ఇక్కడ ఒక సీటింగ్ సిస్టమ్ ఉంది. ఒక బ్యాక్ వాల్ అందంగా డెకరేట్ చేసి ఇక్కడ ఒక సీటింగ్ ఎలా క్రియేట్ చేస్తాము, అట్లా ఒక ఐడియా వస్తుంది. మీ స్పేస్, మీ స్పేస్ ని ఇక్కడ ఊహించుకోవచ్చు. వాకింగ్ వార్డ్రోబ్స్ లో గ్లాస్ వార్డ్రోబ్ బాగా ట్రెండింగ్ లో ఉంది. సో కంప్లీట్ గ్లాస్ వార్డ్రోబ్, సీ త్రూ ఉంటుంది ఇది. వాకింగ్ వార్డ్రోబ్స్ అంటే మన బెడ్రూమ్స్ కి అటాచ్డ్ ఒక స్పేస్ ఉంటుంది, ఆ స్పేస్ లో మనం ఇది ప్రొవైడ్ చేస్తాం. సో దీంట్లో మీకు లాట్ ఆఫ్ యాక్సెసరీస్ ఇప్పుడు చూస్తే షూస్ కోసం, అంటే కొంచెం హై అండ్ ఫుట్వేర్ కోసం మనకి ఇంటర్నల్గా మన వార్డ్రోబ్లోనే ఈ ఫుట్వేర్ స్టోరేజ్ ఉంటుంది. ఇట్లాంటి యాక్సెసరీస్ ఇవన్నీ చూస్తే కానీ మనకు అర్థం కాదు మ్యామ్. సో దాట్స్ ద మెయిన్ ఐడియా ఆఫ్ దిస్ సెంటర్. అండ్ కమింగ్ టు దిస్ ఏరియా మ్యామ్,
దిస్ ఇస్ స్మాల్ కిచెన్స్, అంటే దిస్ ఇస్ కాల్డ్ ఐ కిచెన్ అంటారు, ఒక చిన్న Okay. కిచెన్ ఇది. సో దిస్ ఇస్ మాస్టర్ బెడ్రూమ్ మ్యామ్. మీకు ఒక Wow. ఐడియా కోసం మాస్టర్ బెడ్రూమ్ బ్యాక్ ప్యానల్ డెకరేషన్ ఎలా ఉంటుంది, దాని స్టోరేజ్ ఎలా ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్లో మీకున్న స్పేస్లో బెడ్కు 2 సైడ్ టేబుల్స్ అండ్ బ్యాక్ వాల్ డెకరేషను అండ్ అఫ్ కోర్స్ యువర్ స్టోరేజ్. సో ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మ్యామ్, ఎక్స్పీరియన్స్ సెంటర్లో ప్రతి మెటీరియల్స్ అంటే మేము యూజ్ చేసిన ఎగ్జాంపుల్ ఈ వాల్లో ఈ డెకరేటివ్ ఐటమ్ ఏంటి, దీన్ని ఎలా చేసాము, దీనికి వాడిన మెటీరియల్స్ ఏంటి, ఆ మెటీరియల్స్తో ఈ ఫినిషింగ్ ఎలా వస్తుంది, ఓకే టచ్ అండ్ ఫీల్. యూ కెన్ నేను మీ పేపర్ మీద ఎన్ని చెప్పినా అవును 3Ds లో ఎంత చూపించినా మీకు అర్థం కాదు. అవును సో ఇక్కడ యూ కెన్ ఎక్స్పీరియన్స్ దాట్. సో అలా ఒక అడ్వాంటేజ్ కస్టమర్కి. ఇప్పుడు ఇలా వస్తే ఎక్స్పీరియన్స్ సెంటర్కి వస్తే వాళ్ళు ఎలా ఉంటుందో తెలుస్తుంది పక్కగా. వాళ్ళు ఇమాజిన్ చేసుకోగలుగుతారు, ఒక క్లారిటీ వస్తుంది అక్కడ ఏమొస్తుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ షట్టర్స్, సో ఇక్కడ ఒక షట్టర్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ షట్టర్స్ డిస్ప్లే చేసాం. ఎగ్జాంపుల్ ఇది ఒక టింటెడ్ మిర్రర్ ప్రొఫైల్ షట్టర్, అండ్ ఇఫ్ యూ కమ్ దిస్ ఏరియా లైక్ దిస్ ఇస్ అనదర్ ఎల్ కిచెన్. ఇది కొంచెం మీడియం సెగ్మెంట్కి సంబంధించిన కిచెన్ మ్యామ్. సో ఇందులో కంప్లీట్ డిస్ప్లే, అంటే మీకున్న ఇంత తక్కువ స్పేస్లో ఈ బ్యూటిఫుల్ కిచెన్ ఎలా మేము అకామిడేట్ చేసాం. ఇట్స్ ఆల్ అబౌట్ స్పేస్ మేనేజ్మెంట్ మ్యామ్. మీకున్న ఆ తక్కువ స్పేస్లో వాట్ ఎవర్ ఇట్ ఈస్ 3 BHKలకి ఎక్కువ ఛాలెంజ్ వచ్చి స్పేస్ మేనేజ్మెంట్. సో ఆ తక్కువ స్పేస్లో ఎంత బెటర్గా మీకు ఒక బ్యూటిఫుల్గా మీకు ఒక డిజైన్ కన్సల్టెన్సీ దొరుకుతుంది. అండ్ దాన్ని మీరు ఎలా ఇమాజిన్ చేసుకోవాలి అంటే లైక్ మేము ఒక రెండర్ ఇచ్చాము ఎల్ కిచెన్. ఆ ఎల్ కిచెన్లో ఎట్లా ఉంటుంది, ఎన్ని రకాలు ఉంటాయి, ఎలా చూడడానికి ఎలా ఉంటుందంటే ఇది ఒక ఆపర్చునిటీ చూపించడం కోసం. సో కమర్షియల్స్లో కూడా మనం టైంకి ప్రాజెక్ట్స్ చేస్తాం, రైట్ ఫ్రమ్ యువర్ ఫ్లోరింగ్, పెయింటింగ్, సీలింగ్, లైటింగ్ సిస్టమ్ అండ్ డిజైన్ అండ్ వర్క్ స్టేషన్స్, MD క్యాబిన్స్, చైర్మన్ క్యాబిన్స్, కంప్లీట్ ఆఫీస్ స్పేస్ కూడా డిజైన్ ప్రొడక్షన్ అండ్ ఎగ్జిక్యూషన్. రెసిడెన్షియల్ గానీ కమర్షియల్ గానీ దేనికైనా ఇంటీరియర్స్ కావాలి అంటే ఖచ్చితంగా ఫుల్ హౌస్ కి రావచ్చు. ఫుల్ హౌస్ ఇంటీరియర్స్ we have 2 different teams ma'am. Commercial space and treat చేయడానికి we have a different architects with us, in-house architects, and different teams ఉన్నారు, designers and execution team. All together commercial space and treat చేసేది వేరుగా ఉంటుంది మ్యామ్. And when it comes to residential space, again it is completely different concept. దీని ఆర్కిటెక్ట్స్, దీని డిజైనర్స్, దీని ఎగ్జిక్యూషన్ టీమ్, ఇదంతా డిఫరెంట్గా ఉంటారు. కస్టమర్కి ఏదైతే ప్రామిస్ చేశారో అనుకున్నది అనుకున్నట్లుగా అనుకున్న టైంలో ఇస్తారుగా ఖచ్చితంగా. దట్ ఈస్ ఫర్ షూర్ మ్యామ్, నో డౌట్ ఎట్ ఆల్. టైమ్ లైన్స్ ఈజ్ అనదర్ ఫ్యాక్టర్ దట్ వీ విల్ ఫాలో, బట్ క్లారిటీగా సేల్ క్లోజ్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎస్ మ్యామ్. ఇక్కడ వచ్చేసరికి మనకు స్లైడింగ్ వార్డ్రోబ్స్లో చాలా మందికి స్లైడింగ్ వార్డ్రోబ్స్లో వెరైటీస్ ఆఫ్ షట్టర్స్ ఇప్పుడు మార్కెట్లో చాలా వచ్చాయి మ్యామ్ కొత్తగా. దేర్ ఆర్ సో మెనీ బ్యూటిఫుల్ థింగ్స్ హ్యాస్ కమ్ ఇన్ స్లైడింగ్ వార్డ్రోబ్. ఇన్ని ఉన్నాయా వీటిలో? ఇందులో ఎగ్జాంపుల్ ఈ ప్రొఫైల్లో గ్లాస్ శాండ్విచ్లో మనము ఒక వాల్ పేపర్ కానీ లేకపోతే ఒక శారీ కానీ ఎనీథింగ్, కేన్ కానీ విక్కర్ కానీ ఇట్లాంటి రకరకాలుగా గ్లాస్లో రెండింటి మధ్యన శాండ్విచ్ చేసి ఇలా పెట్టవచ్చు. ఇది చూస్తే ఎగ్జాంపుల్ ఫ్లూటెడ్ విత్ లోపల వాల్ పేపర్ పెట్టాము. ఇలా సో మెనీ వెరైటీస్ మ్యామ్ స్లైడింగ్లో. ఇక్కడ వస్తే వార్డ్రోబ్లో మళ్ళీ లెదర్ విత్ గ్లాస్ షట్టర్ మ్యామ్. ఇదంతా లెదర్ ఫినిష్ ఉంటుంది, ప్రొఫైల్ పైన లెదర్ ఫినిష్ ఉంటుంది అండ్ గ్లాస్. అండ్ యాక్సెసరీ సెలెక్షన్ ఐ టోల్డ్ యూ నో మ్యామ్, సో మెనీ యాక్సెసరీస్ ఇన్ ద వార్డ్రోబ్. ఇది చూస్తే మన ట్రౌజర్స్ అన్ని ఇక్కడ హ్యాంగ్ చేయొచ్చు, ఇవన్నీ ఆర్నమెంటల్స్ స్టోర్ చేయొచ్చు. అండ్ ఇదంతా పుల్ అవుట్ అంటారు, హ్యాంగర్ రాడ్ అంటారు. అంటే నేను కొంచెం షార్ట్గా ఉన్న వాళ్ళకు హ్యాంగర్ రాడ్ని కిందికి తీసుకోవడం ఈ మెకానిజం. దెన్ మ్యామ్ ఇందులో వచ్చేసరికి మ్యామ్ ఇది PU ఫినిష్ విత్ లోపల అంతా కేన్ శాండ్విచ్, అగైన్ గ్లాస్లో కేన్ శాండ్విచ్ చేసి ద ఫైనల్ ఫినిష్ ఆఫ్ యువర్ షట్టర్ ఈజ్ PU పెయింట్. ఇదంతా కూడా మన ఫ్యాక్టరీలో పెయింట్ బూత్లో అవుతుంది. ఇది ఒక పర్టికులర్ చిల్డ్రన్ బెడ్రూమ్కి కస్టమర్కి ఒక ఎక్స్పీరియన్స్ లైక్ మీకు ఎలా ఉంటుంది, ఒక బంక్ బెడ్ అంటే ఎలా ఉంటుంది అది చూపించడం కోసం ఎగ్జాంపుల్ ఇది. ఒక 2 కిడ్స్ ఉంటే ఎవరైనా 2 కిడ్స్కి సరిపడా వాళ్ళకి బెడ్డింగ్ ఎలా ఉంటుంది, పిల్లలకి ఇలా ఉంటే బాగా ఇష్టపడతారు. అండ్ వాళ్ళు చదువుకోవడానికి కూడా ఇక్కడే అంత ప్రొవిజన్ ఇవ్వడం. ఇక్కడే ఒక స్టడీ యూనిట్, ఆడుకోవడానికి పైన స్టేర్ కేస్ ఎక్కి పైకి వెళ్ళి ఇద్దరు ఆడుకోవడానికి. చిన్న పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని చేయం, తొందరగా పెద్దగా అయిపోతుంటారు కాబట్టి వాళ్ళకి మల్టీపర్పస్ లాగా వాళ్ళు 10th క్లాస్ అయ్యేంత వరకు కూడా ఇట్లాంటి బంక్ బెడ్స్ని వాడచ్చు. సో కమింగ్ టు దిస్ అగైన్, దిస్ ఈస్ ఆల్ ఫర్నిషింగ్ ఏరియా మా, యువర్ కర్టన్ ఏరియా. ఓకే, కర్టన్స్ కూడా మీ దగ్గరే ఉంటాయి? యా ఫుల్ హౌస్ ఇస్ దేర్ టిల్ కర్టన్స్. ఇక్కడ అన్ని సెలెక్షన్ కోసం వి టైడ్ అప్ విత్ ఏషియన్ పెయింట్స్
ఫ్యాబ్రిక్ వాళ్ళతో టైప్ అయ్యాం మ్యామ్. వీ హ్యావ్ హ్యూజ్ క్యాటలాగ్ కలెక్షన్. కమింగ్ టు ద అదర్ హార్డ్వేర్ పార్ట్ మ్యామ్, లైక్ హ్యాండిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు దిస్ పార్ట్, గ్లాస్లో ప్రొఫైల్, అల్యూమినియం ప్రొఫైల్ విత్ గ్లాస్లో దెర్ ఆర్ సో మెనీ వెరైటీస్ నౌ. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఈ అల్యూమినియం ప్రొఫైల్ ఇది, కాంబినేషన్ ఆఫ్ గ్లాస్ ఇస్ దిస్. సో గ్లాస్ అంటే ఇందులో ఇప్పుడు చాలా ఉంటాయి మ్యామ్. గ్లాస్లో సో మెనీ వెరైటీస్ ఆఫ్ ద గ్లాసెస్. అవి ఫిజికల్గా చూస్తే ఆ కలర్ గ్లాస్ ఏంటి, ఆ టింటెడ్ మిర్రర్ అంటే ఏంటి, బ్రాంజ్ మిర్రర్ అంటే ఏంటి, ఇప్పుడు మార్కెట్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయో అన్ని ఉన్నాయో అన్ని ట్రెండింగ్ లో ఉన్నాయని. అన్ని ట్రెండింగ్ లో ఉన్న అన్ని డిస్ప్లే వాళ్ళకి ఒక్కొక్క శాంపిల్ ఇక్కడ అవగాహన కోసం పెట్టాను. when it comes to crockery units, this is one of the crockery unit decently arranged. దీంట్లో కింద అంతా స్టోరేజ్, ఇక్కడ బాటిల్స్ స్టోరేజ్, కొన్ని వైన్ బాటిల్స్ ఉంటుంది. ఈ ఏరియాస్ అంతా క్రాకరీ స్టోరేజ్ ఉంటుంది. సో ఇట్లా ఒక హై ఎండ్ క్రాకరీ యూనిట్ని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. కిచెన్స్లో ముఖ్యంగా మ్యామ్ చాలా మందికి ద పర్పస్ ఆఫ్ టాల్ యూనిట్స్ ఏంటి అంటే, లైక్ ఒక టాల్, దిస్ ఇస్ సంథింగ్ లైక్ ఇది ఒక టాల్ యూనిట్, దీంట్లో ఒక పుల్ అవుట్, ఇది ఒక యాక్సెసరీ, ఇంపార్టెంట్ యాక్సెసరీ. ఇంకొక టాల్ యూనిట్లో we have main oven and micro oven, and ఇంకొక టాల్ యూనిట్లో then again we have another pull out. ఎంతదైనా స్టోర్ చేసుకోవచ్చు. కిచెన్లో చాలా ఉపయోగపడుతుంది ఇట్లా స్టోరేజ్. సో కమింగ్ టు దిస్ పార్ట్, అగైన్ వీ హ్యావ్ అనదర్ ఫ్యూ టాల్ యూనిట్. దిస్ ఈస్ కాల్డ్ బిల్ట్ ఇన్ రెఫ్రిజిరేటర్ మ్యామ్. ఇఫ్ యూ జస్ట్ సీ అవుట్ ఎక్స్టర్నల్లీ దర్ ఇస్ నథింగ్ లైక్ ఇట్, ఒక షట్టర్ లాగా కనబడుతుంది. ఇది ఒక సిమెంట్స్ వాళ్ళది బిల్ట్ ఇన్ రెఫ్రిజిరేటర్. సో బోత్ ద సైడ్స్ యూ హ్యావ్ ఎ రెఫ్రిజిరేటర్, ఇట్లా ఇన్బిల్ట్ రెఫ్రిజిరేటర్ ఇది. అండ్ దిస్ ఈస్ కాల్డ్ ఐలాండ్ మ్యామ్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ చాలా మందికి కిచెన్ స్పేస్ తక్కువగా ఉంటుంది, బట్ స్టిల్ దే వాంట్ టు హ్యావ్ దిస్ ఐలాండ్. ఇది ఉంటే చాలా బాగుంటుంది చాపింగ్ కానీ, ఇక్కడ ఏదైనా కుక్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడానికి కానీ. ద సేమ్ ఐలాండ్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ బ్రేక్ఫాస్ట్ కౌంటర్. అదర్ సైడ్ మనం చైర్ చేసామంటే దిస్ విల్ బి యూజ్డ్ యాజ్ ఎ బ్రేక్ఫాస్ట్ కౌంటర్. సో ఈ ఐలాండ్ని ఎలా అంటే, ఐలాండ్ స్పెసిఫికేషన్స్ ఎంత ఉంటుంది, ఇంత ఐలాండ్ మన కిచెన్లో సెట్ అవుతుందా అవ్వదా, అసలు ఐలాండ్ పెట్టాలంటే మన కిచెన్ స్పేస్ ఎంత ఉండాలి, అదంతా ఒక విజువల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే వాళ్ళ కిచెన్ని ఊహించుకోగలుగుతారు క్లియర్గా. వాళ్ళకి ఇక్కడికి వస్తే నిజంగా ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఐలాండ్ కావాలి, చిన్న స్పేస్లో మాకు ఐలాండ్ కంపల్సరీ అంటారు. సో ద స్పేస్ బిట్వీన్ యువర్ కిచెన్ కౌంటర్, మెయిన్ కిచెన్ కౌంటర్ అండ్ ఐలాండ్ షుడ్ బి స్పేషియస్. మినిమం ఒక 4 feet ఉండాలి. బట్ ఇక్కడ అది వాళ్ళ కిచెన్లలో అన్ని చోట్ల ఉండదు అది. సో ఇక్కడ అర్థమవుతుంది ఫిజికల్గా, మనం ఇక్కడ ప్లేస్ చేసి చూసాం. సో మన కిచెన్లో ఐలాండ్ పెట్టుకోవడానికి స్కోప్ ఉంటుందా ఉండదా, ఉంటే ఐలాండ్ సైజ్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా మ్యామ్. అండ్ ఎగ్జాంపుల్ అగైన్ కౌంటర్ టాప్స్, నేను చెప్పినట్టుగా గ్రానైట్, క్వార్ట్జ్, కొరియన్, దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ మెటీరియల్ వీ హావ్ పుట్ హియర్ క్వార్ట్జ్. మ్యామ్ దిస్ ఈస్ వన్ ఏరియా కాల్డ్ డ్రాయింగ్ రూమ్. అంటే ఒక డ్రాయింగ్ రూమ్లో ప్రతి ఇంట్లో, విల్లాలో కానీ ఫ్లాట్లో కానీ వెరీ బిగినింగ్లోనే డ్రాయింగ్ రూమ్ ఉంటుంది. సో హౌ బ్యూటిఫుల్లీ వీ కెన్ డెకరేట్ ద డ్రాయింగ్ రూమ్ అన్న కాన్సెప్ట్ ఇక్కడ చూపించాం. సో దిస్ ఇస్ ఎ సీటర్ హియర్, ఒక 6-7 సీటర్ స్పేస్గా ఉంది కాబట్టి ఒక లాంజర్ లాగా ఉంటూ. So next to the TV unit, we displayed one small bar unit. It can be closed with this folded shutter. వద్దనుకుంటే దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు. We have these 2 shutters to close. So otherwise this will act as a bar unit. ఈ టీపై కూడా చాలా this is a center table ma'am. Center table with the carpet. So as I said, Full House is a solution provider for entire house. మీకు కార్పెట్స్, సెంటర్ టేబుల్స్, సైడ్ టేబుల్స్, ఇలాంటి వాల్ ఆర్ట్స్ కూడా మ్యామ్. సో దిస్ వాస్ డన్ బై వన్ ఆఫ్ అవర్ డిజైనర్ అనూష. తను డిజైన్ చేసిన వాలెట్స్ ఇవన్నీ మా ఇన్ హౌస్ టీమ్ తోనే జరిగాయి. ఇంకొక బ్యూటీ ఏంటంటే మ్యామ్, ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్లో కస్టమర్ సెలెక్షన్ కోసం జనరలీ లామినేట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫినిష్. చాలా 3 BHKలో, విల్లాస్లో, వార్డ్రోబ్స్లో, కిచెన్స్లో వాడతాం. సో వెన్ ఇట్ కమ్స్ టు సెలెక్షన్, మా దగ్గర ఉన్న క్యాటలాగ్లో చిన్న శాంపిల్స్ ఉంటాయి, చాలా చిన్నగా ఉంటాయి. సెలెక్ట్ చేసేటప్పుడు ఆ కస్టమర్ విజువలైజ్ చేసుకోలేరు అది ఎలా ఉంటుంది ఏంటి అని. సో ఇక్కడ ఏంటంటే బ్యూటీ, పెద్ద స్పేస్లో అంటే ఒక 9 feet by 8 feet by 4 feet సైజులో యూ హ్యావ్ ఆల్ ద కలెక్షన్ ఆఫ్ ద లామినేట్స్. సో ఇట్ ఈస్ ఈజీ టు సెలెక్ట్ ద క్లయింట్. చాలా ఉన్నాయి ఇక్కడ, చాలా శాంపిల్స్ ఉంటాయి, మీకు మొత్తం తెలిసిపోతుంది. ఎగ్జాంపుల్ ఇది ఒక స్టోన్ ఫినిష్ ఉంది, ఇది ఫుల్గా చూస్తే ఎలా ఉంటుంది, ఇంత చిన్నగా చూస్తే డిఫరెన్స్ కనబడుతుంది. సో దట్స్ అనదర్ అడ్వాంటేజ్ వైల్ చూసింగ్ యువర్ ఫినిషెస్, యూ విల్ గెట్ ఎ లార్జ్ సైజ్ ఆఫ్ శాంపిల్స్. ఇది కూడా ఫ్లూటెడ్ లామినేట్. ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ ఫ్లూటెడ్ గ్లాస్ ఉండే, ఇప్పుడు దీంట్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. చాలా ఫ్లూటెడ్ లామినేట్ రీసెంట్లీ
గ్రీన్ వాళ్ళు లాంచ్ చేశారు, మన ఎక్స్పీరియన్స్ సెంటర్లోనే ఫస్ట్ లాంచ్ చేశారు. సో ఇందులో మీకు చాలా వెరైటీస్ ఉంటాయి ఫ్లూటెడ్లో. ఇంకోటి వెంకట్ గారు, సెయింట్ గోబిన్ మై హోమ్ అని ఉంది, ఇదేంటి? సెయింట్ గోబిన్ ఇప్పటివరకు అందరికీ మార్కెట్లో ఎక్కువ పరిచయము, దే ఆర్ ఇన్ టు గ్లాస్. 360 years ఓల్డ్ కంపెనీ మ్యామ్ సెయింట్ గోబిన్, వరల్డ్ నెంబర్ 1 ఇన్ గ్లాస్ సొల్యూషన్. బట్ ఇప్పుడు నౌ సెయింట్ గోబిన్ మై హోమ్ ప్రోడక్ట్స్ కొన్ని ఉన్నాయి మ్యామ్. వీఆర్ ఆథరైజ్డ్, ఫుల్ హౌస్ ఈస్ ఆథరైజ్డ్ డీలర్ ఫర్ సెయింట్ గోబిన్ మై హోమ్ ప్రోడక్ట్స్. సెయింట్ గోబిన్ మై హోమ్ ప్రోడక్ట్లో మ్యామ్ మెయిన్లీ లైక్ పీవీసీ డోర్స్, లైక్ ఇట్లాంటిది. ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ డోర్స్ అండ్ విండోస్లో వాళ్ళు ఇప్పుడు ఇంక్లూడింగ్ ఈ ప్రొఫైల్తో పాటు వచ్చారు. ఒకప్పుడు ఓన్లీ గ్లాస్ వాళ్ళు, ఈ ప్రొఫైల్, హార్డ్వేర్, ఎవ్రీథింగ్ బై సెయింట్ గోబిన్ నౌ. దే హ్యావ్ ఎ ఫ్యాక్టరీ ఇన్ చెన్నై అండ్ బెంగళూరు. సో దే ఆర్ ప్రొడ్యూసింగ్ నౌ దిస్ కైండ్ ఆఫ్ డోర్స్, స్లైడింగ్ డోర్స్ అండ్ విండోస్, ఇట్లాంటివన్నీ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో వీఆర్ డీలర్ ఫర్ దాట్. సో ఈ డిస్ప్లే సెంటర్లో వీఆర్ డిస్ప్లేయింగ్ సెయింట్ గోబిన్ products also, సెయింట్ గోబిన్ మై హోమ్ products. They have this kitchen shutters ma'am, glass shutters. Okay. This is really beautiful shutters, like wow. మీకు ఈ ప్రొఫైల్ కూడా ఒకప్పుడు ఓన్లీ గ్లాస్ అన్నాను కదా మ్యామ్, నౌ ప్రొఫైల్ ఆల్సో దే ఆర్ సప్లయింగ్ ఫ్రమ్ సెయింట్ గోబిన్. ఇక్కడ చూస్తే వాళ్ళ లోగో ఉంటుంది. సో నౌ దే ఆర్ ఇన్ షట్టర్స్, కిచెన్ షట్టర్స్, వార్డ్రూప్ షట్టర్స్ లో ఉన్నారు. మీకు మెయింటెనెన్స్ పార్ట్ చాలా ఈజీ అవుతుంది. ఒకప్పుడు గ్లాస్ అంటే చాలా అంటే కస్టమర్ భయపడేవాళ్ళు, గ్లాస్ బ్రేక్ అవుతుంది, చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది గ్లాస్ మనకి. ఇప్పుడు అసలు బ్రేక్ లేదు, వాళ్ళు టఫ్ అని చేస్తారు, దీన్ని ప్రాపర్ గా ట్రీట్ చేసి వస్తుంది. దిర్ ఇస్ నో స్కోప్ ఆఫ్ బ్రేకింగ్ ద గ్లాస్ అండ్ ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. అండ్ ఇది మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీ. ఒక ఇల్లు కట్టుకొని మీ దగ్గరికి వస్తే మిగతాదంతా మీరు చూసుకుంటారు అనుకుంటా. ఈవెన్ విండోస్ తో పాటు ఇస్తాము. విండోస్, యువర్ ఫ్లోరింగ్ కింద మాకు చూస్తే టైల్ బజార్లో, ఎస్ఎన్ఎస్ టైల్ బజార్, వి అసోసియేటెడ్ విత్ టైల్ బజార్. సో ఎవరైనా ఒక క్లయింట్ బ్రిక్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయాక టైల్ దగ్గర నుంచి మొదలు పెడితే డిజైన్ కన్సల్టెన్సీ టైల్లో కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చే కస్టమర్స్కి టైల్ సెలెక్షన్స్లో కూడా మేము మా డిజైన్ కన్సల్టెన్సీ హెల్ప్ చేస్తారు. సెలెక్టింగ్ యువర్ ఫ్లోరింగ్ ఆల్సో, ఎక్కడ వుడెన్ ఫ్లోరింగ్ ఉండాలి, ఎక్కడ నార్మల్ ఫ్లోరింగ్ ఉండాలి, అన్నీ మీరు ఆ సపోర్ట్ అంతా దొరుకుతుంది. అల్టిమేట్లీ ఎండ్ ఆఫ్ ది డే కస్టమర్ చాయిస్ కూడా కన్సిడర్ చేస్తాం when it comes to color. And this is another sliding shutter from the Saint Gobain, one of the most సక్సెస్ఫుల్ రన్నింగ్ మోడల్ మ్యామ్. ఇది లార్జ్ స్పేస్ ఉన్నప్పుడు పార్టీషన్ లాగా ఉంచి అవసరం లేనప్పుడు ఓపెన్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ స్లైడింగ్ పార్టీషన్ ఇది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు గ్లాస్ స్లైడింగ్ డోర్స్, as I said, Saint Gobain is there in the glass shutters in the wardrobes also. Wow. So ee wardrobes lo kuda they have a locking systems in fact for both sliding and openable lo వాళ్ళ లాకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది దీనికి. అండ్ దే హ్యావ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ కాల్డ్ షవర్ క్యూబికల్స్. బాత్రూమ్ షవర్ క్యూబికల్స్ ఇప్పుడు చాలా మంది ఇంట్లో వెట్ అండ్ డ్రై ఏరియాస్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మ్యామ్. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, కంప్లీట్ వాష్రూమ్ అంతా వెట్గా ఉంటే స్కిడ్ అయిపోయి, టైల్ స్కిడ్ అయిపోయి పడిపోతారు. ఆ సేఫ్టీ కోసము కంపల్సరీగా బాత్రూమ్ ని 2 parts గా చేసుకొని ఒక పార్ట్ అంతా వెట్ ఏరియా, అదర్ పార్ట్ అంతా డ్రై ఏరియా. సో వెట్ ఏరియా వుడ్ బి దిస్, ఇందులో అంతా షవర్ క్యూబికల్ అంటే పైనుంచి షవర్ ఉంటుంది, బాతింగ్ ఏరియా అంతా ఇది. దీని పక్కన వస్తే అదర్ థింగ్స్, కమోడ్ అండ్ వాష్ బేసిన్ అంతా ఇక్కడ ఉంటుంది. సో అవుట్ ఆఫ్ దిస్ క్యూబికల్ ఇట్స్ డ్రై ఏరియా, దిస్ క్యూబికల్ ఈస్ వెట్ ఏరియా. అండ్ అనదర్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ఫ్రమ్ సెయింట్ గోబిన్ ఈస్ లైక్ దిస్ మిర్రర్స్. ఇట్స్ బ్యూటిఫుల్ మిర్రర్స్ మ్యామ్. ఇవి ఇందులో లైటింగ్ ఈజ్ వన్ పార్ట్, అదర్ పార్ట్ ఈస్ లైక్ మనం లోకల్లో ఉన్న మిర్రర్స్లో గ్లాస్లో ఒక 1 year అవ్వగానే అన్ని స్పాట్స్ వస్తుంటాయి, బ్లాక్ స్పాట్స్ వస్తుంటాయి. సో this glass is totally treated with different material, so long lasting ఉంటుంది. దీనిపైన ఏమన్నా ఫాగ్ వచ్చినా కూడా వెంటనే ఫాగ్ రిమూవ్ అయిపోతుంది. సో ఇట్స్ లాంగ్ లాస్టింగ్ గ్లాస్. మిర్రర్స్ లో కూడా సెయింట్ గోబిన్ is very 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 good technology they have. So this is all about Saint Gobain products ma'am. As I said, full house product range lo one of the important product range the furnishing division ko vachesariki beds, bed back panels. So we have a beautiful bed models, like around 50 bed models ma daggara collection undi. So we do the panelings also, bed panelings lo fabric ni gaani, leather ni gaani, PU ni gaani upayoginchi bed back panels, wall decorations ela chestamo ani oka chinna idea kosam ikkada oka 2 bed back panels chesam ma'am. సో బ్యూటీ ఏంటంటే ఫ్యాబ్రిక్తో కాంబినేషన్ ఆఫ్ దిస్ మెటల్స్తో, ఫ్యాబ్రిక్ విత్ మెటల్, లెదర్ విత్ మెటల్, పియూ విత్ మెటల్, వి గెట్ ఎ బ్యూటిఫుల్ వాల్ క్లాడింగ్స్. ఇవన్నీ క్లాడింగ్స్ అంటాం. సో
సో ఇక్కడ వస్తే ఇంకొక ఇది వీ హ్యావ్ డన్ విత్ లెదర్ మ్యామ్, లెదర్తో చేసాము. సో విత్ మెటల్ సపోర్ట్, మిడిల్లో మెటల్ సపోర్ట్, పీవీడి మెటల్ ఉపయోగించి ఇది ఒక ప్యానలింగ్. అండ్ దీస్ ఆర్ బెడ్స్, ఈ బెడ్స్, బెస్ట్ సైడ్ టేబుల్స్, ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఫుల్ హౌస్ ఫ్యాక్టరీ. నౌ రీసెంట్లీ వీ స్టార్టెడ్ విత్ separate factory for dedicated factory for furnishing division, Fusion Furnishings అని చెప్పి ఒకటి స్టార్ట్ చేసామా. సూన్ వీఆర్ లాంచింగ్ ప్రాబబ్లీ this month and we are launching the division. సింగిల్ సీటర్స్, సోఫాస్, ఇవన్నీ కూడా మ్యామ్ ఇట్స్ కస్టమైజేషన్. లైక్ మేము చాలా మంది ఆర్కిటెక్ట్ ప్రాజెక్ట్స్ చేస్తుంటాము. వాళ్ళు ఇచ్చిన డ్రాయింగ్స్లో, వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్స్లో కస్టమైజేషన్ చేసే వాళ్ళు తక్కువగా ఉన్నారు. అవును, చాలా మంది ఫ్యాక్టరీస్లో ఏం చేస్తారంటే కొన్ని స్టాండర్డ్ మోడల్స్ పెట్టుకొని వాళ్ళు ఫ్రీక్వెంట్గా సేల్ చేస్తుంటారు. బట్ వీఆర్ నాట్ ఇన్ టు దట్ రీటైల్ సెగ్మెంట్. ఎనీ కస్టమర్కి ఒక పిక్చర్ తీసుకొని వచ్చినా, వాళ్ళకి ఏదైనా ఒక మోడల్ నచ్చినా దాన్ని మేము యాజ్ ఇట్ ఈస్గా బెటర్గా చేసిస్తారు. నాట్ డూప్లికేటింగ్ ఎనీ బ్రాండ్, వీ హ్యావ్ అవర్ ఓన్ డిజైన్స్. బట్ కస్టమర్కి ఇంకేదైనా ఒక డిజైన్ కావాలంటే కొంచెం ఆ డిజైన్కి సిమిలర్గా మార్చి బెటర్గా ఇస్తాం. సో దిస్ ఇస్ వన్ లెదర్ సోఫా మ్యామ్. యూ కెన్ జస్ట్ ఫీల్ ద కంఫర్ట్. ప్లీజ్ సిట్ మ్యామ్, ప్లీజ్ బీ సీటెడ్. సీ ద కంఫర్ట్ ఆఫ్ లెదర్ సోఫా. అంటే ఈ బ్యాక్ రెస్ట్ కానీ, ఈ డెప్త్ ఆఫ్ ద సోఫా కానీ, ఇవన్నీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉంటాయి మ్యామ్. ఈ సోఫా స్టాండర్డ్స్ కూడా, ఈ హైట్స్ కానివ్వండి, ఈ హ్యాండిల్ స్పేస్ కానివ్వండి, ఈ డెప్త్ ఆఫ్ ద సోఫా కానివ్వండి, ఆల్ దీస్ ఆర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్. ఇక్కడ లోకల్గా మనం కొంచెం కంప్రెస్ చేసి డెప్త్ని కాంప్రమైజ్ అయ్యి అలా చెయ్యం మ్యామ్. కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాం. అంటే ఫైనల్గా నాకు చెప్పండి, ఒక ఇంటీరియర్స్ కోసం మీ దగ్గరికి ఎక్స్పీరియన్స్ సెంటర్కి వస్తే వాళ్ళకి మీరు ఏమేమి ప్రొవైడ్ చేస్తారు? కమర్షియల్ కానీ, మామూలుగా రెసిడెన్షియల్ కానీ? కమర్షియల్ స్పేస్ వాళ్ళు ఇక్కడ ఎక్స్పీరియన్స్ సెంటర్కి వచ్చినా, రెసిడెన్షియల్ స్పేస్ వాళ్ళు వచ్చినా మ్యామ్, ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వాట్ వీఆర్ ట్రయింగ్ టు గివ్ దట్ ఫీల్ టు ద క్లయింట్ ఈస్ ఇట్స్ ఓన్లీ ఫర్ ద క్లయింట్ క్లారిటీ కోసం. క్లయింట్ ఎక్స్పీరియన్స్ చేసి చూస్ చేసే విధానం వేరుంటుంది. ఎక్స్పీరియన్స్ చేయకుండా ఒక ప్రోడక్ట్ క్యాటలాగ్ బేస్ చేసుకొని, ఒక డిజైనర్ ఇచ్చిన ఒక 3D రెండర్ బేస్ చేసుకొని ఒక ప్రోడక్ట్ని కంక్లూడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో బిఫోర్ కంక్లూడింగ్ యువర్ ఇంటీరియర్స్, ప్లీజ్ విజిట్ అవర్ ఎక్స్పీరియన్స్ సెంటర్. వెంకటరెడ్డి గారు, ఫైనల్గా నాకు ఒకటి చెప్పండి. మార్కెట్లో బోల్డ్ అని ఇంటీరియర్ డిజైనర్స్ కంపెనీస్ ఉన్నాయి, బోల్డ్ అంతమంది ఇంటీరియర్ డిజైనర్స్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మీ ఫుల్ హౌస్ ఇంటీరియర్స్కి డిఫరెన్స్ ఏంటి? ఎందుకు ఇక్కడికి రావాలి అంటే ఏం చెప్తారు? Yes man, you asked this question very initially. So the major advantage, and I can say the USP of full house is like ఇంటీరియర్స్లో ముఖ్యంగా ఒక ఇంటీరియర్ చేసే వెండర్కి ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే మ్యామ్, vendor should be very transparent and he should be very honest. చాలా విషయాలు ఉంటాయి ఇందులో. ఎంత ట్రూగా ఉంటే కస్టమర్తో, ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటే ప్రాజెక్ట్ అంతా సాఫీగా క్లోజ్ అయిపోతుంది. అదే కాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే యూ గెట్ ఎ కంప్లీట్ కన్సల్టెన్సీ రైట్ ఫ్రమ్ యువర్ ఇనిషియల్ డిజైన్ నుంచి డిజైనర్ టిల్ మీ ప్రాజెక్ట్ ఎండ్ అయ్యేంత వరకు ఆ డిజైనర్ మీతో జర్నీ చేస్తూనే ఉంటారు. ప్రతి చోట మీకు అంటే మేము ఎగ్జాంపుల్ యు ఆర్ సెలెక్టింగ్ సంథింగ్ ఎల్స్ విచ్ ఈస్ నాట్ కవర్డ్ అండర్ అవర్ స్కోప్. మీకు ఏదో ఒక సెలెక్షన్ కావాలి, అది మా స్కోప్లో ఉండదు. బట్ స్టిల్ వి నెవర్ సే నో టు దాట్. మా డిజైనర్ హెల్ప్ చేస్తారు ఆ సెలెక్షన్లో. అట్లాంటి కొన్ని ఐటమ్స్ ఉంటాయి, సెలెక్షన్ ఐటమ్స్. సో ఆ లెవెల్ ఆఫ్ కన్సల్టెన్సీ దొరుకుతుంది. అండ్ రా మెటీరియల్స్లో ముఖ్యంగా ఇలాంటి బ్యాక్ అండ్ ఫ్యాక్టరీస్లో అంటే ప్రోడక్ట్ మొత్తం 60 రోజుల్లో 40 రోజులు ప్రోడక్ట్ మా దగ్గరే ఉంటుంది, మా ఫ్యాక్టరీలోనే జరుగుతుంది వర్క్ అంతా. సో అప్పుడు మీ ప్రజెన్స్ ఉండదు ఇక్కడ. చెప్పినట్టు మేము ఏ మెటీరియల్ వాడతాము, ఏ బ్రాండ్స్ వాడతాము, క్వాలిటీ, రిలయబిలిటీ నిజంగా నీట్గా ఉండడం అనేది అక్కడే వెరీ ఇంపార్టెంట్. ప్రోడక్ట్లో చాలా ప్రైజెస్ వేరీ అవుతుంటాయి దారుణంగా. బట్ చెప్పింది పేపర్ మీద ఏది రాసామో అది జెన్యున్గా వాళ్ళకి సప్లై చేయడం. ఆ సర్వీసెస్ ఆఫ్టర్ సేల్ సపోర్ట్ 5 years మేము ఏదైతే వ్యారంటీ ఇస్తామో, రిటర్న్గా ఇస్తామో ఆ 5 years వారంటీ కూడా ఉంటుంది. ఎస్ నేను చేసిన ప్రతి వర్క్కి 5 years వ్యారంటీ ఉంటుంది. ఆ 5 సంవత్సరాలు వ్యారంటీకి కట్టుబడి ఉండడం. ఈ 5 yearsలో ఏమైనా క్లయింట్కి ఎక్కడైనా ఇబ్బంది కలిగినా వాళ్ళకు కాల్ చేస్తే మేము ఉన్నాము అని వెళ్ళి సపోర్ట్ చేయడం. సో దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ వీ నీడ్ టు ఫాలో. ఇది చాలామంది మార్కెట్లో చాలామంది అంటే ఐ కెన్ నాట్ సే కాంపిటీటర్స్ అని అనలేమండి. మాన్యువల్ కార్పెంటర్ వ్యవస్థ కానివ్వండి, ఒక ట్రెడిషనల్ కార్పెంటర్స్ కానివ్వండి, మాలాంటి మోడ్యులర్ కంపెనీస్ కానివ్వండి, ద మిస్ అయ్యే పారామీటర్ ఈస్ దీస్ 4 points, ఇంపార్టెంట్ పాయింట్స్. One, we should be very true to the customer and very transparent to the customer and genuinely material ఏ చెప్పామో అది ఇవ్వడం. అండ్ ఆఫ్టర్ సేల్ సపోర్ట్ 5 years నిలబడి ఉండడం, కట్టుబడి ఉండడం. అండ్ కన్సల్టెన్సీ, డిజైన్ కన్సల్టెన్సీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది మేము డిజైన్స్ ఇస్తాం
ఒకసారి డిజైన్ ఇచ్చి డిజైనర్ రోల్ కంప్లీట్ చేయడం కాదు, ఆ డిజైనరే ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు ఎండ్ వరకు ఉంటూ ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు అంతా ఇప్పటికీ కస్టమర్ కి అవైలబుల్ గా ఉంటారా? యా కస్టమర్ ఎనీ టైం ఏదైనా ప్రాబ్లం వస్తుంది ఎగ్జిక్యూషన్లో అనుకున్నట్టు జరగట్లేదంటే ఆల్వేస్ దే కెన్ కాల్ అవర్ డిజైనర్స్, దే విల్ హెల్ప్ దెమ్ టు గెట్ ఇట్ రిజాల్వ్ థింగ్స్. మీరు ఇంత ట్రాన్స్పరెంట్ గా ఉంటారు కాబట్టి ఫుల్ హౌస్ ఇంటీరియర్స్ కి మార్కెట్ లో అంత మంచి పేరు ఉంది. అందుకే మేము ఇవాళ ఇక్కడికి వచ్చాము అసలు చూద్దామని. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో చూసారు కదా, ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ హౌస్ ఉంటుంది. ఆ డ్రీమ్ హౌస్ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే మీరు హయత్ నగర్, ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11కి 2 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది ఫుల్ హౌస్ ఇంటీరియర్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్. ఖచ్చితంగా ఒకసారి వచ్చి చూడండి, స్వయంగా ఎక్స్పీరియన్స్ అవ్వండి. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.